మద్యం షాప్లోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రించిన ఘటన నార్సింగి మండలంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్ షాప్ ను నిర్వాహకులు రాత్రి మూసివేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి ఒక వ్యక్తి వైన్ షాప్ లోకి చొరబడి అతిగా మద్యం సేవించి స్పృహ లేని స్థితిలో పడిపోయి ఉన్నాడు. వైన్ షాప్ పై రేకులు తొలగించి లోనికి చొరబడిన వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి అక్కడే పడిపోయినట్లు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి వైన్స్ లోనే పడుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నార్సింగ్ కనకదుర్గ వైన్స్ సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా DVRలు ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట 2-3 గంటలలో చెప్తామని చెప్పారు.